హలో గైస్, వెల్కమ్ టు ఎర్నింగ్ విత్ ప్రశాంత్. అంటే టుడే టాపిక్ ఏంటంటే ఇది ఎంఐ కంపెనీ అనమాట. సో ఇది ఈరోజు లాంచింగ్ అయింది. సో దీని గురించి అయితే చెప్తాను అనమాట ఈరోజు. ఓకేనా? సో ఇందులో ఏంటి అట్లా అని చెప్పేసి అయితే మనమైతే ఇప్పుడు హోమ్ స్క్రీన్లో ఉన్నాం అనమాట. సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి విత్డ్రా అనమాట. విత్డ్రా 5% ట్యాక్స్ చేసి మిగతా అమౌంట్ మనకు వస్తుంది అనమాట. సో ఇక్కడ ఇన్వైటివ్ ఫ్రెండ్స్ అని చెప్పేసింది కదా. సో ఎవరికైనా మీరు రిఫర్ ఇంకా ఇక్కడ నుంచి సెండ్ చేయొచ్చు అండ్ రీఛార్జ్ ఇక్కడ నుంచి చేయొచ్చు. సో టాస్క్స్ అంటే ఏంటంటే సో ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను టాస్క్ సెంటర్ గురించి. సో ఒకరిని ఇన్వైట్ చేస్తే మనకి 33 రూపీస్ వస్తాయి. సో అట్లా ఒక 10 మెంబర్స్ జాయిన్ చేస్తే సో 488 రూపీస్ మనకి యాడ్ అవుతుంది అనమాట. సో అది టాస్క్ సెంటర్. ఇక్కడ వచ్చేసి మనం టెలిగ్రామ్ అండ్ జాయిన్ అవ్వచ్చు టెలిగ్రామ్ గ్రూప్లో. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కస్టమర్ సర్వీస్. ఓకేనా? ఇక్కడ డైలీ టాస్క్ అంటే పర్ డేలో ఎంతమంది జాయిన్ చేస్తారు. సో మీకు అంత ఇన్కమ్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో ఎట్లా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్లోకి అయితే వచ్చింది. సో ఇన్వెస్ట్మెంట్లోకి వచ్చేసినాక సో ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఏంటంటే సో స్టార్టింగ్ వచ్చేసి ఇక్కడ 290 రూపీస్. సో 290 రూపీస్ మనం ఇన్వెస్ట్మెంట్ చేసి డైలీ ఇన్కమ్ మనకు 237 రూపీస్ అలా 45 డేస్ వస్తుంది. సో టోటల్ ఇన్కమ్ వచ్చేసి 10,701 రూపీస్ అనమాట. సో వెల్ఫేర్ రేపు వచ్చింది. సో ఇక్కడ 200 ఇన్వెస్ట్మెంట్ చేస్తే నెక్స్ట్ డే మనం 300 రూపీస్ విత్డ్రా పెట్టేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ VIP 2 అని చెప్పేస్తుంది కదా. సో మనం VIP 2కి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి రాదనమాట. సో నేను ముందే చెప్తున్నా. సో యాక్టివిటీ ఇన్కమ్లోకి వచ్చేసింది. సో ఇక్కడ 1000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే డైలీ వచ్చేసి మనకి 900 రూపీస్ అలా 45 డేస్. సో ఇది 1 డే అని చెప్పేసింది కదా. సో ఇది నెక్స్ట్ డే విత్డ్రా పెట్టేసుకోవచ్చు. ఈ స్టార్టబుల్ ఇన్కమ్ ఏదైతే ఉందో అది 45 డేస్ అయితే విత్డ్రాల్ వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి టీంలోకి వచ్చింది. సో ఎవరినైనా మనం రిఫర్ చేస్తే మనకు 35% మన కమిషన్ అనేది యాడ్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి సో నేనైతే రీఛార్జ్ చేసి చూపిస్తాను ఇప్పుడు. సో ఇదైతే నా ఐడియా అనమాట. 00 అని చెప్పేసి అన్నీ ఉన్నాయి కదా. సో నేను రీఛార్జ్ ఆప్షన్ క్లిక్ చేస్తున్నాను. సో ఎంత రీఛార్జ్ చేయాలంటే 490 రూపీస్ రీఛార్జ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మనం. సో చూపిస్తున్నాను 490 అమౌంట్ కొట్టేస్తున్నాను. సో పేటిఎం పే చేసుకుంటున్నా. సో మనకైతే ఒక స్కానర్ అయితే వచ్చింది. సో అదైతే మనం స్క్రీన్ షాట్ తీసుకోవాలి. ఓకేనా? సో ఇది స్క్రీన్ షాట్ తీసేసుకోండి. సో మనం స్క్రీన్ షాట్ తీసేసుకున్నాం కదా. ఫోన్పే అయితే ఓపెన్ చేయండి. ఫోన్పే ఓపెన్ చేసేస్తే స్క్రీన్ షాట్ ఉంది ఇంతకుముందు తీసుకున్నది. సో అదైతే తీసుకోవాలన్నమాట. సో నేనైతే QR కోడ్ని అయితే తీసుకుంటున్నా. సో నేనైతే 490 అయితే పే చేస్తున్నాను అనమాట నా అకౌంట్ నుంచి. ఓకేనా? వెయిట్. యాక్చువల్గా ఏం చెప్పాలంటే ఈరోజు చాలా బిజీగా ఉన్నా. బట్ మీకు ఒక మంచి ఆపర్చునిటీ ఇవ్వాలి కాబట్టి సో ఫ్రీ టైం చూసుకొని చేస్తున్నాను అనమాట. సో అమౌంట్ అయితే పే అవుతుంది. ఒక నిమిషం. సో అమౌంట్ అయితే సక్సెస్ఫుల్ పే అయితే అయిపోయింది. మనం ఇక్కడ వ్యూస్ డీటెయిల్స్లోకి వచ్చేయండి. వ్యూస్ డీటెయిల్స్లోకి వచ్చేసి మనకి అయితే యూట్యూబ్ నెంబర్ కాపీ చేసేసుకొని మనది ఎంతమంది అయితే యాప్ ఉందో సో వివో. సో దాంట్లోకి వచ్చేసి ఇక్కడ యూట్యూబ్ నెంబర్ సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసేస్తే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ చూస్తున్నాం కదా 490 రూపీస్ రీచ్ పెట్టింది అనమాట యాడ్ అవ్వడానికి. సో ఎవరైనా టెన్షన్ అయితే తీసుకోవాల్సిన లేదు. వెయిట్ చేయండి. యూట్యూబ్ యాడ్ చేసిన తర్వాత సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్లోకి వచ్చేయండి. సో ఇన్వెస్ట్మెంట్లోకి వచ్చేసి సో మనం ఏదైతే బై చేద్దాం అనుకున్నా ఇక్కడ 290 రూపీస్కి ఒకటి బై చేద్దాం అనుకున్నాం. ఓకేనా? సో ఇన్వెస్ట్ అని చెప్పేసి ఇక్కడ సబ్మిట్ చేసేయండి. సో సక్సెస్ఫుల్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి వచ్చింది. ఓకే క్లిక్ చేయండి. సో నెక్స్ట్
ఇక్కడ వెల్ఫేర్ అని చెప్పేసి ఉంది కదా, సో ఇది క్లిక్ చేయండి. సో ఇది 200 ఉంది కదా, ఇది బై చేద్దాం. సక్సెస్ఫుల్ ఇన్వెస్ట్మెంట్ వచ్చింది. సో మనమైతే 2 ప్రోడక్ట్స్ అయితే బై చేసేసినాం అన్నమాట. ఓకేనా, ఇక్కడ ఇన్ ప్రాసెస్ అని చెప్పేసి ఉంది కదా. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీరు చూడొచ్చు రీఛార్జ్ అమౌంట్ 0 వచ్చిందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం ఎప్పుడైనా సరే విత్డ్రా పెట్టుకునేటప్పుడు ఒకసారి అకౌంట్ డీటెయిల్స్ ఎలా యాడ్ చేయాలో చూపిస్తున్నా. సో చాలామంది ఇదే కొన్ని మిస్టేక్ చేస్తున్నారు ఎక్కువ నా టీంలో అయితే. సో ఇక్కడ విత్డ్రా ఆప్షన్ క్లిక్ చేయండి. సో విత్డ్రా ఆప్షన్ క్లిక్ చేస్తే యాడ్ బ్యాంక్ అకౌంట్ అని చెప్పేసి ఉంది. ఇక్కడ నేమ్ ఓకేనా, ఇక్కడ పాస్వర్డ్ అయితే ఏదో ఒకటి ఇచ్చుకోండి. సో నేనైతే 1 2 3 4 5 6 అని చెప్పేసి ఇస్తున్నా విత్డ్రా పాస్వర్డ్ అన్నమాట. ఓకేనా, సో సక్సెస్ అయిపోయింది. సో ఇక్కడ అకౌంట్ నెంబర్ అంటే ఇక్కడ అకౌంట్ నేము, సో అంటే ఇది ఎవరి అకౌంట్ అయితే ఇస్తున్నారో అకౌంట్ నేమ్ ఇచ్చేయండి. సో ఇక్కడ బ్యాంక్ అకౌంట్ అని చెప్పేసి ఉంది కదా, సో ఇక్కడ అకౌంట్ నెంబర్ అంటే ప్లీజ్ ఎంటర్ ద బ్యాంక్ కార్డ్ నెంబర్ అని చెప్పేసి ఉంది కదా ఇక్కడ. సో ఇక్కడ ఏమిటంటే అకౌంట్ నెంబర్ ఇవ్వాలి. మన ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారంటే ఏటీఎం కార్డ్ నెంబర్ ఇస్తున్నారు, విత్డ్రా పెట్టేస్తున్నారు. సో అమౌంట్ లాస్ వస్తుంది మీకే, సో అర్థం చేసుకోండి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ ప్లీజ్ ఎంటర్ ద బ్యాంక్ నేమ్ అని చెప్పేసి ఉంది. సో అది ఎస్బీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎస్బీఐనా ఇంకా బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ సంథింగ్ ఏదో బ్యాంక్ నేమ్ అయితే ఇవ్వండి. సో ఇక్కడ ఐఎఫ్సి కోడ్ నెంబర్ అయితే ఇవ్వండి. సో ఇచ్చేసి సబ్మిట్ కొట్టండి. సబ్మిట్ కొట్టేసిన తర్వాత సో మీరైతే విత్డ్రా పెట్టుకోవచ్చు అనమాట నెక్స్ట్. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చేసి మనం ఇంతకుముందు 2 పార్ట్స్ అయితే ఇన్వెస్ట్మెంట్ చేసాము. ఓకేనా, సో ఇక్కడ వచ్చేసి సో ఇన్వెస్ట్మెంట్ రివార్డ్ 1 అని చెప్పేసి ఉంది కదా, సో ఇది క్లిక్ చేయండి. సో ఇది గో అని చెప్పేసి క్లిక్ చేయండి. ఒక 2 ఛాన్సెస్ అయితే వస్తాయి అనమాట. 900 రూపీస్ బోనస్ అనమాట నాకు. ఓకేనా, సో అట్లా ఇక్కడైతే 900 రూపీస్ యాడ్ అయింది. సో ఇంకో 1 టైం ఇంకా యాడ్ అంటే చూస్ చేయొచ్చు. సో ఇక్కడ నేను రీపేస్ చూసి చూపిస్తున్నా. కనీసం అకౌంట్లో చూపిస్తున్నా. సో ఇక్కడ విత్డ్రా బ్యాలెన్స్ వచ్చేసి 9 రూపీస్ అనమాట. సో ఇంకో 1 టైం ఇంకా అది మనకి లక్కీ డ్రా అనేది యూజ్ చేయొచ్చు అనమాట. ఓకేనా, సో అలా 2 టైమ్స్ యూజ్ చేసుకోండి. సో ఇదైతే టాపిక్ ఫ్రెండ్స్ టుడే అయితే. సో ఎవరైనా ఇంట్రెస్ట్ వాళ్ళు ఎవరుంటే జాయిన్ అవ్వచ్చు. సో నా టెలిగ్రామ్ ఐడి అయితే ఇస్తాను. సో నా సైడ్ నుంచి బోనస్ అయితే ఇస్తాను. సో ఎవరైనా నాకు మెసేజ్ చేసి జాయిన్ అవ్వండి, 100% బోనస్ ఇస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, గుడ్ బాయ్.